నా పేరు వరలక్ష్మి. నేను 9 సంవత్సరాల నుంచి నేను బాగా చీకటి శక్తులతో ఇబ్బందులు పడుతూ ఉండేదాన్ని. ఒక దెయ్యము ఎన్ని రూపాల్లో ఉండేదో అట్లా అన్ని రూపాల్లో నాకు నైట్ టైంలో కనిపిస్తే నన్ను ఇబ్బంది పెట్టేది. దేవుడా, నాకెక్కడ స్వస్థత లేదేమో, ఎందుకని నా జీవితం ఇట్లా అయిపోయిందని నేను అనుకుని బాధపడేది. వీలైతే నా ప్రాణాన్ని తీసుకో, లేకపోతే బతికిచ్చు. నేనైతే ఈ టార్చరు, ఈ బాధలో నేను పడలేను. ఎవరికన్నా చెప్పుకున్నా ఇది అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ రూపాలన్నీ పోయినాయి. స్మైల్స్ అన్న ద్వారా నేను బతికి బాగుపడ్డాను. నా జీవితానికి, నా బిడ్డలకి నేను తల్లిని ఉండను అని నాకు అనిపించింది. నా బిడ్డలు 2 చిన్న బిడ్డలు, నా బిడ్డల్ని ఎవరు చూస్తారు నేను పోతే అనిపించింది. దేవుడు అన్న ద్వారా నాకు స్వస్థతను కలుగజేశాడు. నడువు నొప్పి అట్లా పెయిన్స్ అట్లా వస్తూ ఉన్నాయి. ఇంకా నడువు నొప్పి ఎక్కువగా ఉంది. నడువు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు హాస్పిటల్ వెళ్ళాను. బాగా వాంతింగ్స్ అవుతూ ఉన్నాయి. సరేనని హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ వెళ్తే అక్కడ రిపోర్ట్లు చూసి అమ్మాయికి కిడ్నీలో రాయి ఉంది, ఒక 3 రోజుల్లో ఆపరేషన్ చేయాలని చెప్పారు. చెప్తే ఇంకా నాకు భయం వేసింది. ఇంకా మా వాళ్ళు సరే చేపిద్దాంలే అని రెడీగా ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వస్తాను, ఆ తర్వాత ఆపరేషన్కి వెళ్తానని చెప్పాను. అన్న దగ్గరికి వచ్చాను. ఆదివారం రోజు ప్రేయర్ చేయించుకున్నాను. ఏం బాగాలేదు నీకు, ఏందన్నాడు. నా కిడ్నీలో రాయి వచ్చిందని చెప్పారు, ఇట్లా ఆపరేషన్ చేయాలన్నారు అని చెప్పాను. ఇంకా అన్న ప్రేయర్ చేసి, నీకు ఇంకా కిడ్నీలో రాయి లేదు, రాదు, నా మాట అని దేవుడు చెప్పినట్టు నాకు అనిపించింది. ఇంకా నేను ఆ మాటని వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఆ నొప్పి అనేది కానరాలేదు. అన్నకి ఏమిచ్చినా అన్న రుణం తీర్చుకోలేను. ఎంతెంత డబ్బు పెట్టి ఎంతెంత చూపించినా, ఏం చేసినా ఎక్కడ నాకు ఏది వెనక్కి తిరగలేదు. అన్న దగ్గరకు వచ్చి నేను బాగుపడ్డాను. నాతో పాటు నా కుటుంబం కూడా బాగుపడింది. ఈ చర్చికి వచ్చినాక నాకు అన్నీ బాగానే ఉన్నాయి, తగ్గిపోయింది, అన్నీ బాగానే ఉన్నాయి. కారు కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకున్నాను. నాకు ఎటువంటి బాధ లేదు. నాకు ఇంత పెద్ద మిరాకిల్ నేను ఎక్కడెక్కడో తిరిగి ఇంత డబ్బు పెడితే ఎక్కడ తగ్గనిది ఇక్కడికి వచ్చినాక, ఈ అన్న దగ్గరకు వచ్చినాక తగ్గింది.